కేసులు గజగజా వణికేలా చేస్తా. డిపార్ట్మెంట్ డెంగ్యూ తెప్పిస్తా. నీ లిక్కర్ బిజినెస్ కూడా నేనే క్యాప్చర్ చేస్తా. నిన్ను నా పాలేరం చేస్తా. ఏంద్ర అన్యాయం చేద్దవా రే ప్రభా, నిన్నటి దాకా హచ్చు కుక్కల్లా మా చుట్టూ తిరిగిన వాళ్ళు ఈ రోజు పిచ్చి కుక్కల్లా మా బిజినెస్ మీద పడతారా? నిన్ను గంట కొరికి చంపేస్తారా రే దక్షిణామూర్తి? నిన్నే అన్నా. అమ్మా అదే చింతపండు కలర్, ఇదే పనసపండు ఫిగర్, చిట్టడిలో తుప్పల్లా జుట్టు, కుంపట్లో నిప్పుల్లా కళ్ళు, కాకరకాయ స్కిన్ను, కొబ్బరికాయ చిన్ను, డిట్టు మా పండుగడే. ఎవడా పండు? నా బెస్ట్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ మూర్తి గారు, గాడ్ ఇస్ గ్రేట్ అండి. మిస్ అయిపోయిన మా పండుగని మళ్ళీ నా ముందుకు తెచ్చాడు. అంటే తప్పిపోయాడా? పైకి పోయాడు, నేనే చంపేశాను. ఫ్రెండ్ ఎందుకు చంపేశావు? అదో మిస్టరీ లాంటి హిస్టరీ. ఈడికేం స్టోరీ చెప్తాడు? అన్నప్రాసన రోజే మేమిద్దరం పోలీస్ క్యాప్లు పట్టుకున్నాం. 5వ క్లాసులోనే పెద్ద కాపులు అవ్వాలని పెట్టుకున్నాం. గ్యాప్ లేకుండా చదివి టాప్ లో పాసే కాపులయ్యాం. వాడు అండర్ కవర్ కాపు, నేను అందరికీ తెలిసిన కాపు. ఒక రోజు మాఫియా మొహాలు కవర్ చేసుకుని నా మీద అటాక్ చేశారు. నేను ఎన్కౌంటర్ చేశాను. ఒక్కో కవర్ ఓపెన్ చేసి చూశాను. లాస్ట్ కవర్ ఓపెన్ చేసి ఎవరైపోయింది. ఆ కవర్ లో ఉన్న అండర్ కవర్ లో ఉన్న మా ఫ్రెండ్ పండుగ. అరే నేను రే అన్నాను, వాడు లేవలేదు. ఫ్రెండ్ ని చంపేశానని గిల్ట్ ఫీలింగ్ తో గీజర్ ఆన్ చేసి హాట్ షవర్ కింద అవర్స్ కొద్దీ నిలబడ్డాను. బాడీ బాగాలేదు తప్ప సోల్ కూల్ అవ్వలేదు. ఇన్నాళ్ళకి అలా ఉన్నా నేను ఇలా చూస్తుంటే నీకోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది. నువ్వు క్లోజ్ చేసిన బెల్ట్ షాపులన్నీ ఇమ్మీడియట్ గా ఓపెన్ చేయాలి. ఇంత చిన్న కోరిక, ఎంత పెద్ద మనసు అనేది. పద లంచ్ చేస్తూ మాట్లాడదాం. నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టి లంచ్ ప్లాన్ చేసాడు. ఈ లెక్కరగాడేంట్రా పండు, దామనకు మొత్తం ఆడేనట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఏడ్చాడు కర్రేదవా. ఆడు సంవత్సరం మొత్తం కొట్టుకుంటే వచ్చేది మా బెట్టింగ్లో ఒక్క మ్యాచ్ లో లాగేస్తా. ఏంటి అప్పుడప్పుడు జరిగే మ్యాచ్ కి ఇంత ఇన్కమ్ ఉంటుందా? గేములు తక్కువే, స్కీములు ఎక్కువ. పంజాబ్ టీం గెలవగానే ప్రీతి చింత హగ్గిస్తుందా, ముద్దిస్తుందా? 6 కొట్టిన కోహ్లీ చీర కలిసి సైట్ కొడతాడా కొట్టాడా? ఆడియన్స్ లో కూర్చున్న అంబానీ కొడుకు చిప్స్ తిట్టాడా, పఫ్స్ తిట్టాడా? ఇలా వాళ్ళు మ్యాచ్లు వేసే బాల్స్ కంటే మేము వేసే బెట్టింగ్సే ఎక్కువ. కానీ ఓడిపోయిన వాళ్ళందరూ డబ్బులు ఇస్తారని గ్యారంటీ ఏంటి? బ్యాంక్ చెక్లు ముందే లాక్కుంటాం. బ్యాలెన్స్ లేక బౌన్స్ అయితే బాడీలో పార్టులు పీక్కుంటాం. దానికి సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. డిపార్ట్మెంటా? బెట్టింగ్లు కట్టే డిపార్ట్మెంట్, బొక్కలు ఎరగొట్టే డిపార్ట్మెంట్. ఇలా 20 మంది టీం స్లీపర్స్ లా మెయింటైన్ చేస్తాం. ఏంటి 20 మందా? లగేష్ నేను నమ్మను. నిజంరా శంకర్? నేను నమ్మనురా పండు. నిజం అని చెప్తున్నాను కదా. నేను నమ్మనని చెప్తున్నాను కదా. డైరెక్ట్ గా చూపిస్తే నమ్ముతారండి? చూపించమనే చూద్దాం. ఉండి చూపిస్తా. బిర్యానీ పెట్టావు, నీకు అబద్ధం చెప్తాను రా శంకర్. ఓకే గైస్, ఆల్రెడీ కమ్ టు పోలీస్ స్టేషన్. గ్రూప్ మెసేజ్ పెట్టా. మొత్తం 10 నిమిషాలు ఎక్కడ ఉంటారు. ఇదే మా టీం 20. రేయ్ అన్న నమస్తే చెప్పండి. రేయ్ వీళ్ళ లోపలేసి 2020 మ్యాచ్ స్టార్ట్ చేయండి రా. మ్యాచ్ ఏంటి? డిపార్ట్మెంట్ డెంగ్యూ తెప్పిస్తానని నువ్వు తెచ్చుకున్నావేంటన్నా? నువ్వు ఈ స్టోరీకి రచనా సహకారం అందించినప్పుడే నేను గెస్ట్ చేసి ఉండాల్సింది. వాంటెడ్ గానే వెన్నుపోటు పొడిచావు కదూ. అదే ఉందన్నా, వానపోంగండి. నువ్వు తాచుపావు. చచ్చిన పావుని ఇంకా చంపకు. చుక్కలు కనబడ్డాయా? మధ్యలో కన్నీటి చుక్కలు అడ్డుపడి మసగ మసగ్గా కనిపించినాయి. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సింపతి చూపించకుండా సాడిజం చూపిస్తే రిజల్ట్ ఎలాగా ఉంటుంది మరి? ఓకే, దెబ్బకి దెబ్బ తీసావు. ఐ అప్రిషియేట్ యూ. కానీ ఈ విషయం దామన్నకి ఎలా చెప్పాలి? ఫోన్లో. సామాన్లు రెడీయా? దింపండి దింపండి. పుత్తూరు రాజు గారు ఎక్కడ? చెప్పండి, ఎవరు కట్టాలా? ఎడ కట్టాలా? కాలా చెయ్య మెడ తోడ చెప్పండి, కడిపిడుస్తాను. ఊరుకోవయ్యా, కోడి లేదు గుడ్డు లేదు, అప్పుడే ఆమ్లెట్ అంట. ఇంకా పార్టీని కొట్టనే లేదు, అప్పుడే కట్లేంటే. అన్నా, మనం పార్టీని కొట్టడం వరకే కదా మన కాంట్రాక్ట్. సెల్లు కొంటే సిమ్ ఫ్రీ అన్నట్టు మనం కొట్టిన వాళ్ళకి మనమే ఫ్రీగా కట్లు కట్టించడం ఏంటా అని. అది కాదురా, సినిమాలు చూసేవాడు ఉన్నాడు కాబట్టే కదరా తీసేవాడు తీస్తాడు. అలాగే కొట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టే కొట్టేవాడు మనకు కాంట్రాక్ట్ ఇస్తాడు. మన క్లయింట్స్ కి గౌరవం ఇవ్వటం మన పాలసీరా. వచ్చి సిద్ధ కొట్టండి. అయ్య బాబాయ్, సారీ సార్, గుద్ది సార్. పర్లేదండి, గుద్దింది బాడీతోనే కదా, లారీతో కాదు కదా. సార్ మీ చొక్కా ఏంటండి? సగమే ఉంది, మిగతా సగం ఏది? మిగతా సగం లోపల ఉందండి, ఎందుకంటే ఇన్సర్ట్ చేశాను కదా. అంటే లాగులోకి చొక్కా వేసారా? నేను లాగులోకి సొక్క వేయలేదే, ఆ లాగులోకి సొక్క వేయలేదే, ఈ లాగులోకి సొక్క వేయలేదే. మీ రైట్ ఏంటండి? అంటే కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటుందని. ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టీడీ కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా? మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళం ఎదవల్లా ఉండాలా? ఏమంటే దిస్ కైండ్ ఆఫ్ ఎదవ పోరంబోక్ లాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినండి. పోరంబోకులని కూడా అంటాడు రా. ఇంకా సేపు ఉంటే అమ్మ అక్క ఆలని కూడా అంటాడు రా. నేను లేడీస్ ఎప్పుడు తిట్టనండి. మిమ్మల్ని లేడీస్ అంటాడు. నన్ను
అన్న ఇప్పుడు హ్యాపీయే కదా? రేయ్ ఇది ఇప్పుడు తీసావురా, కానీ అప్పుడు ఎందుకు వేసావు? రేయ్ వేసేయండి రా. ఆగండి. రేయ్, ఒక్కడిని కొడుతున్నామని ఫిక్స్ అవుతున్నప్పుడు వాడి ఫ్రెండ్ ఎవడో తెలుసుకోండిరా. ఎవరా నువ్వు? ఎవడి పేరు చెప్తే సునామీ ఆగిపోతుందో, ఎవడి పేరు చెప్తే భూమి బద్దలవుతుందో, ఎవడి పేరు చెప్తే అత్తు ఆపు. పెద్దోడు పంచి డైలాగులు ఇన్లై చచ్చిపోతారా జనం? రేయ్ పార్టీని పట్టుకోండిరా. అవతార్ నా ఒంటి మీద చేయబడ్డాకే వాడి ఒంటి మీద చేయబడాలి. ఆశ దోశ అప్పుడు వడ ఫ్రీగా తన్నులు తినేద్దామని మా కాంట్రాక్ట్ ఇతేనే కొడతామమ్మా. ఒరేయ్, నీ అయ్యే చలిపుత్ర నన్ను కొట్టరా. రేయ్, అయ్యో, చూసాడు. నిన్ను. ఎక్కడికి పోతారా ఇప్పుడు? రాండ్రా, మీరు నేను తెలుసుకుందాం. కాళ్ళని కూడా కట్లు కట్టేస్తున్నా, నోరు మూసుకుని రా. రాజ్మౌళి చూడాలి కదా? చూసాను. ఏంట్రా నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీలం. ఉపకారం ఏంటి, వరం ఏం చేద్దాం కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను, అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళంటూ జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగా ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పనిరా, పో తీసురా పో. ఇందులో మనం అందివేశం చెయ్యి. అది తెలిసే కాదు నీతో చెప్పా. అమ్మని టాటాగాడు బిర్లాగాడు సెరో సెటప్ చేసుకున్నారు, మనం కూడా సెటప్ చేసుకుంటే పోలా. నమస్కారం స్వామి. బాలా, ఈ పనులు నీకేలా? జీతం తీసుకుంటున్నప్పుడు పని చేయకపోతే ఎట్టా స్వామి? నీ తలరాతను నేను మారుస్తాను. ఏది నీ చెయ్యి. ఎంత మృదువుగా ఉంది ఆ అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి. ఏదో గంతగతగ్గ బొంత. నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది. ఏకాంతంగా వచ్చి కలువు. అనుగ్రహిస్తాను. ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తో రా. అట్టాగే స్వామి. एक बार आजा जा 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 जा, एक बार आजा जा 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 जा, एक बार आजा जा 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 जा. స్వామీజీ, ఈవిడే లైలా. ఈడు మన దర్బాబులో ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక,
కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా. ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా కానీ ఎలాగోలా పెళ్లి చేశారా బాబు? ఏంట్రా పెళ్లి చేసేది? నీ అబ్బాయి ఎంత పట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాన్ని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి ఈడి కూడా వాయిస్ పోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది. డమ్మి. ఈ రాత్రిగా రావుగాడి మీద అటాక్ ప్లాన్ చేసి అన్ని లేటేరా నువ్వు. అన్నా చేసన్నా తప్పు అయిపోయిందన్నా. పేమెంట్ ఎదుగున్నా మొత్తం ఉందన్నా. ఆ కంత్రి గాడు ఎక్కడ దొరికాడన్నా? గన్ ఇక్కడ పెట్టాడా? ఇంకా తడతకలేదన్నా. కంగారులో పిఆర్ గారికి ఫోన్ చేశా. సారీ చెప్పన్నా. యాసిన్ అన్న అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఉంటా. పిఆర్కి ఫోన్. ఏ యాసిడ్ ఏంటిది? నమస్తే అన్న. పేమెంట్ ఇచ్చేసానన్నా. పో. అమ్మో వీడికి సొంత పద్ధతి ఎక్కువైంది. నాకేం తెలియదన్నా. ఉండి చూతా. అమ్మ జూనియర్ నీ చాలా ఎక్కువైంది. జుట్టా? నేను అదే అనుకున్నాను. కటింగ్ చేయించుకోవాలి. ఏంట్రా నువ్వు చేసిన అదో పని? ఆ రావు గారికి నీకు ఏంటి సంబంధం? చేసింది ఎదవ పనేం కాదు. ఏ ఎదవా చెయ్యని పని. అడ్వాన్స్ తీసుకోవడమే కాదు, అడ్వాన్స్ గా పనులు కూడా చేసేస్తా. పిఆర్కి ఎందుకు ఫోన్ చేశావు? గన్ను కన్ను దగ్గర పెట్టా, ఆడే చేస్తాడు. అలా డైరెక్ట్ గా పిఆర్ తో కుదరదు. మధ్యలో నేనొకడున్నాను. నువ్వు ఆగన్నా. ఏ జూనియర్ ఆ రావు మ్యాటర్ నీకంటే తెలుసు. నిన్న రూమ్ లో నువ్వు శేషు మాట్లాడుకున్నారు కదా. ఆ రూమ్ లో మాట్లాడి తమరు కట్టిన పడిందో. నా కను చూపు మేరలో కనబడేవన్నీ వినబడతాయి. మరి అంత ఎదవలా కనపడుతున్నానా? నువ్వెంతదో సార్ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడు, చెబుతా. చెబుతావా? ఏంటి చెప్పేది? ఈ కంత్రిగాడు నా పాలిటి ఎముడైపోయాడు. ఈ శేషుగాడు ఇచ్చే జీతం ఎలాగూ చాలదు. ఆ రావుగాడు ఇచ్చే డబ్బులో కొంత నొక్కేద్దాం అనుకున్నాను, దెబ్బడిపోయింది. ఈ బొగ్గుమోహం శేషుగాడిని నమ్ముకుంటే నాకు బొక్కే. అక్కడ అన్నాడు. చెప్పాడా? తొక్కలో జీతం, బొగ్గు మొహం. అమ్మో అన్నా, నువ్వు నా దేవుడు అన్నా. దేవుడిని తిడితే కనిపెట్టలేడని అట్ట మాట్లాడి. చూడు శేషుబాయ్, నువ్వు వీడికి చెప్తావు, ఆడు మళ్ళీ మాకే చెప్తాడు. ఎందుకు సార్ అంత ఫీల్ అయిపోతారు? సానే మిర్జా టెన్నిస్ ని మొద్దుసీని సూర్యబాబుని ప్రేమించినంత గాఢంగా ప్రేమించండి రా ఆ రమ్మని. వదిలేండి సార్, అది పక్కా కమర్షియల్ టైపు. మీరు ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తే ఉన్న ఉద్యోగం పోద్ది. సర్లే, టైం అయింది. ట్రాఫిక్ ఆపు. స్టాప్ స్టాప్ స్టాప్. ఆగండి. వాళ్ళు కూడా ఆగిపోండి. ఎందుకు సార్ ట్రాఫిక్ ఆపుతున్నారు? సీఎం గారు ఈ రూట్ లో వెళ్తున్నారు, కాసేపు వెయిట్ చేయి. హలో, లంచ్కి వచ్చేటప్పుడు పుల్లారెడ్డి షాప్ నుంచి ఒక కేజీ స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకురా. ఏ ఇప్పుడున్న సైజ్ చాలేదా? నా కోసం కాదురా, మీ తమ్ముడి గారి కోసం. నాకు తమ్ముడు ఎవరున్నారు? నాగార్జున గారు. అక్కినే నాగార్జున నాకు తమ్ముడు ఏంటి? ఈయన అక్కినేని నాగార్జున కాదు, మిక్కిలినేని నాగార్జున. ఆయన ఎవరు? నన్ను చూసుకోవడానికి వస్తున్న పెళ్లి కొడుకు. నేను ఎవరిని అరేంజ్ చేయలేదే. వధువు కావాలను అని పేపర్లో ప్రకటన చూసి నేనే కాంటాక్ట్ చేశా. ఎక్కడండి సీఎం గారు? ఏ నీకేమైనా పని ఉందా? అది కాదండి, ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళి హాయిగా నిద్రపోయేవాళ్ళం. నిద్రపోవడానికి ఆఫీస్కి ఎందుకు? ఇంటి దగ్గర నిద్రొచ్చుగా. జీతం మీరు ఇస్తారా? నిద్రపోయినందుక. అదిగో సీఎం గారు. ఇక్కడ సార్ సైరన్ కూత కూడా వినిపించడం లేదు. నీ అబ్బా కింద కాదు పైన. ఏంటండి దారుణం? ఎక్కడో 10 కిలోమీటర్ల పైన ఆకాశంలో వెళ్తున్న సీఎం కోసం కింద ట్రాఫిక్ ఆపేస్తారా? ఏరా నీకు హెల్మెట్ ఏదిరా? సీట్ బెల్ట్ ఏదిరా? నువ్వేంట్రా చేతిలో సెల్లట్టుకున్నావు? రూల్స్ మాట్లాడొద్దు బాబు, మేము మాట్లాడాల్సి వస్తుంది. అలాగే సార్. వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి సార్ అలా డల్గా ఉన్నారు? మనం సాల్యూట్ చేయడం హెలికాప్టర్లో సీఎం గారు చూసారో లేదనా? కాదురా, మరి నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి. చేతులు ఊపుకుంటూ వచ్చావేంటి? స్వీట్స్ పట్టరమ్మన్నాగా. స్వీటు లేదు, హాటు లేదు. పెళ్ళికొడికేడి? వీడెవడు గుర్రం చకిలిచ్చినట్టు ఎంత చండాలంగా నవ్వాడు? నాగార్జున గారంటే ఈయనే. వీడు నాగార్జున? అవునన్నయ్య. నేను నీకన్నయ్యనేట్రా? సౌందర్యకు నువ్వు మొదటి మొగుడు కాబట్టి వరుస ప్రకారం నాకు అన్నయ్య అవుతావు అన్నయ్య నువ్వు. ఇంకా నయ్యం, అక్కిలేని పేరు పెట్టుకుని డాడీ అనలేదు. అయినా నీకు ఆ పేరు పెట్టింది ఎవడరా? ఈ విషయం గనక నాగార్జున ఫ్యాన్స్ తెలిస్తే సెంటర్ లో నిలబెట్టి సైకిల్ చైన్తో బాగుతారు. హలో, నే పుట్టిన 20 ఏళ్లకు నాగార్జున పుట్టి నా పేరు కాపీ కొట్టాడు. నీకు నాగార్జున అని పిలవడం ఇష్టం లేకపోతే నాగ్ అని పిలుచుకో. బాగుంది. నువ్వు ఆగు, నేను ఎలా పిలవాలో తర్వాత డిసైడ్ చేద్దాం. నీకు ఇంకా పెళ్ళెంత కాలేదు? నాకు పెళ్లి కాలేదని నీకెవడు చెప్పాడు? అయితే మళ్ళీ పెళ్ళేంటి? పెళ్లి అయితే పెళ్ళం చచ్చిపోకూడదా? మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా? అంటే నీకు ఇది రెండో పెళ్ళా? నా మూడో పెళ్లి. మొదటిది చచ్చిపోయింది, రెండోదేమైంది? పోయింది. పోయిందంటే చాలా మీనింగ్స్ ఉంటాయి. చచ్చిపోయిందా, పుట్టింటికి పోయిందా, లేచిపోయిందా? లాస్ట్ అది కన్ఫర్మ్ చేసుకో. నా స్కూటర్ డ్రైవర్ తో లేచిపోయింది. మరి ఏం చేసావు? ఏం చేస్తాం?
ప్రపంచంలో వాడు ఒక్కడే డ్రైవరా? ఇంకో డ్రైవర్ని పెట్టుకున్నాం. ఇంత దరిద్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న వీడినెలా పెళ్లి చేసుకుంటావే? క్లోజ్ గా మొహం చూసావా? ముకిల్లో మిగిలిపోయి మాడిపోయిన పొక్కటి ఇలా ఉన్నాడు. ఓసారి మొహం చూసే మోసపోయా, అందుకే ఈసారి మొహం చూడకుండా మనసు చూసి పెళ్లాడుతున్నా. బాగా చెప్పావు సావు. సవ్వేంట్రా? ఇక్కడి నుంచి సౌందర్యని అలాగే పిలవాలనుకుంటున్నాను అన్నాయ్. అన్నయ్య కన్నయ్య అంటే చంపుతా. పండిపోయిన షుగర్ పేషెంట్లా, ఎండిపోయిన అరటిపండు తొక్కలా ఉన్న ముసలి నక్కవి. హలో, అయ్యే కితకితలంటేని నేను ముసలి నక్కనేంటి? నాకేమన్నా 100-150 సంవత్సరాలు ఉన్నాయనుకున్నావా? తిప్పి తిప్పి కొడితే 62 ఏళ్ళు నిండలేదు. పాలుకు పెరుగు తోడులాగా, విస్కీకి సోడా తోడులాగా మగాడికి కూడా ఒక ఆడతోడు ఉండాలి. దాని దుంపదగా పగలంతా బాగానే ఉంటుంది. రాత్రి అయ్యేసరికి పక్కలో మరో ప్రాణం లేకపోతే ప్రాణం గిలగల్లాడిపోతుంది. పైగా 2 పెళ్లాలతో సంసారం చేసి కూడా ఇంతవరకు తండ్రిని అనిపించుకోలేకపోయాను. ఈసారైనా ఏంటి నీకు ఆంబిషన్ కూడా డేట్సిందా? అవును బ్రదర్, తండ్రి అనిపించుకోకపోతే నా దృష్టిలో మొగుడు మొగాడే కాదు. నీ దేవలనే ఫాదర్ని అయితే పుట్టే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటాను. నీలాంటి తాతకి పిల్లలు పుడితే పెట్టుకోవాల్సింది పక్కింటోడి పేరు. అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు. ఏంటమ్మడు, ఏమైందిరా? నువ్వేంట్రా తాలికట్టిన మొగుడులాగా? పక్క డాక్టర్ని పిలవనా? ఏం అక్కర్లేదు, మన ఊటిలో కకృతి పడ్డారుగా, దాని ఎఫెక్ట్. అంటే నెల తెప్పాను. ఇప్పుడు నేను నవ్వాలా ఏడవాలా? యాహూ, కంగ్రాచులేషన్స్ తమ్ముడు. ఇదిగో బొక్కే. రేయ్, తండ్రిని కాబోతున్నది నేను. ఈలోగా మా మ్యారేజ్ అయిపోతుంది కదా, కాబట్టి ఆ పుట్టబోయే బిడ్డ మీద హక్కు నాకే ఉంటుంది. కలిసి వచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే. రేయ్, నువ్వెక్కడ దాపరించారన్న పాలెటి మగసౌతుగాడివి. అది నీ పక్కన నడిస్తే మనవరాళ్ళ అత్తగారింటూ దిగబడతాను తీసుకెళ్తాను అనుకుంటారు, కానీ పెళ్ళం అనుకోరు. అనుకోని, నాకు కావాల్సింది పబ్లిసిటీ కాదు, పార్ట్నర్. నా పిల్లని చస్తే నేను మొగుడిని కానే ఉన్నావు. ఆ మాట అనే హక్కు నీకు లేదన్నాయి. మేమిద్దరం మనసులు ఇచ్చి పుచ్చుకున్నాం. పైగా మేజర్లం. 600 ఈ కత్తి 100 సౌడార్లింగ్ నే పెళ్లి చేసుకోవడం ఖాయం. ఏంటి మాటి మాటికి దగ్గుతున్నావు? దగ్గొస్తే తుమ్ముతారా? ఏదో టీబీ వల్ల దగ్గుతున్నాను కానీ, లేకపోతే నేనెందుకు దగ్గుతాను? టీబీనా? సిగరెట్లు పాన్ పరాగ వల్ల వచ్చింది కానీ భయభర్త నాకు డిసీజ్ ఏం లేదు తెలుసా? పాన్ పరాగు సిగరెట్ కూడా తాగుతావా? ఏదో మందు కొట్టినప్పుడు తాగుతాను తప్ప పెద్ద హ్యాబిట్ ఏం కాదు నాకు ఇది. వద్దు, ఇంకేం చెప్పొద్దు. విన్నావా? పోయి వీణ్ణలా చేసుకుంటావే? ఏ గుళ్ళోనో కళ్యాణ మండపంలోనో చేసుకుంటాను. రిజిస్టర్ ఆఫీస్ అయినా నాకేం అభ్యంతరం లేదు సార్. నువ్వు నోర్మై. ఇదిగో డ్రైవరు, ఈ పప్పు తీసుకెళ్లి గ్రైండర్ లో వేయి. ఏంటి మొగుడు చెప్పినట్టు చెబుతున్నావు? అంత ఎదవలా కనపడుతున్నానా? నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే ఆ లేబర్ గాడి చెప్పు. ఏంటి ఏంటి తలగొట్టవరు చేసినా? అల్లుడు, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? లేదు. స్నానానికి వెళ్ళి వీపు రుద్దుకోవడం, బతుకు వేసి గోడకి రుద్దుకునే టైప్ నేను. అలాంటిది తెల్లారు లేస్తే ఇంట్లో కూరగాయలు తేవటం నేనే, మొక్కలకు నీళ్లు పోయటం నేనే, కాళ్ళు కావటం నేనే, పూజలు తొట్టడం నేనే, ముసలోడు కాళ్ళు వేసటం నేనే. నువ్వు మట్టికి డ్రైవర్ పోస్ట్ అడ్డం పెట్టుకుని ఏసీ కారు వేసి తిరుగుతున్నావు, డ్రైవింగ్ రాకపోయినా. అయితే ఏంటి? ఇక మీదట సగం పనులు నువ్వు కూడా చెయ్యాలి. 30 లక్షలు వద్దా? కావాలి. మరి ఎప్పుడు పని చేయాలమ్మా? తీసుకో. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరినో ఒకటి నేసి జైలుకి వెళ్తుంటాడు. అబ్బో, సరే చెల్లెమ్మా, బావగారిని అడిగా అని చెప్పు. మావయ్య, నేను చూస్తుంటే నాకు తొరికిపోతుంది మావయ్య. ఎన్ని పనులు చేస్తావు మావయ్య? నీకు మాత్రం ఎవరున్నారు మావయ్య నేను తప్ప? ఇలా ఇవ్వు. ఏడో కళ్ళు ఈ వయసులో ఏడిస్తే పక్క మీద పాస్ పోసుకున్నంత అసహ్యంగా ఉంటది. అవును, తప్పుకోండి. మంచిదవే. టాటా, ఏంటది? ఒప్పండి, గ్రైండర్లో వేద్దామని. పని వాళ్ళు ఉన్నారు కదా. భలే వారండి, మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటండి? అమ్మ దొంగలుడు. నిజమే అనుకో, కానీ నువ్వు పని చేయడం అంటేనే ఎందుకో డౌట్ గా ఉంది. మీరు మరేనండి. కార్ అంటే గేర్ ఉంటాయి, బ్రేక్ ఉంటాయి. గ్రైండర్కి ఏముంటది? స్విచ్ చేయడం, పప్పు వేయడం, అంతే కదా. మేము చిన్నప్పటి నుంచి స్టూవర్ట్పురంలో చేసిందే ఇది. అది 92లోనో 94లోనో. చాలు చాలు, పోయి పని చూసుకో. ఇంత మర్యాద చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళాం? అయ్యో, అమ్మగారు 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 అమ్మగారు, ఈవెన్ సుబ్బులు పప్పు తీసుకెళ్లి గ్రైండర్ లో ఏమంటే వాషింగ్ మిషన్ వేసాడు మా డ్రైవరు. గిర గిరా తిరుగుతుంటే గ్రైండర్ ఏమో అనుకున్నానండి.